కదలి వస్తవా ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో ఎల్దమొస్తవా ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో ఎల్దమొస్తవా 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 ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో ఎల్దమొస్తవా ఎంపిల్లో ఎల్దమొస్తవా ఎంపిల్లడో ఎల్దమొస్తవా డాక్టరు చదువులు అరే డాక్టరు చదువులు అరరే డాక్టరు చదువులు మనకొద్దంటూ పేదకు వైద్యం దూరం చేస్తూ పెద్ద గెద్దలకు ప్రజాసుపత్రులు కట్టబెట్టే ఆ కూటమి కుట్రలు కౌల దోస జగనన్నకు తోడుగా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దమొస్తవా. లోక్ భవన్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 40 మంది పార్టీ నేతలందరితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన 1 కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్నారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కు తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లోక్ భవన్కు చేరుకున్నారు ఆయన. తాడేపల్లి నుంచి నేరుగా అంబేద్కర్ స్మృతివనం చేరుకుని అంబేద్కర్కు నివాళులర్పించిన తర్వాత లోక్ భవన్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. కాసేపట్లోనే పార్టీ ప్రతినిధులందరితో కలిసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవబోతున్నారు. ప్రజా గళాన్ని వినిపించబోతున్నారు. ప్రైవేటీకరణ పట్ల ప్రజలకున్న వ్యతిరేకతని 1 కోటి సంతకాల రూపంలో ఉద్యమం నిర్మించి చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గవర్నర్కు తెలియజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుర్సీ బలుపుతో లోక్ భవన్ చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం నుంచి మొత్తం కార్యకర్తలు నేతలు ఆయన వెంటరాగా లోక్ భవన్ చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. గవర్నర్ కార్యాలయం మొత్తం 40 మందికి అనుమతినిచ్చింది. వారందరితో కలిసి లోక్ భవన్ లోపలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ నిర్వహించి ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాల్ని ప్రజలకి వివరించింది. పేదలకు వైద్య విద్య దూరం కాకూడదు అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాటన్నింటినీ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పజెప్పేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రైవేటీకరణను నిరసిస్తున్నారు ప్రజలంతా కూడా. తమ మద్దతుని వైఎస్ఆర్సీపీ నిర్మించిన ఈ 1 కోటి సంతకాల సేకరణలో తమ మద్దతుని తెలియజేశారు ప్రజలు. ఆ 1 కోటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్కి అందజేయబోతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా